అక్క వచ్చి తమ్మునికి రాఖీ కట్టింది. చాలా ఆనందంగా కట్టింది. చాలా ఆనందంగా కట్టించుకుంది ప్రేమతోని. రాఖీ కట్టిన తర్వాత నాకు ఏమీ ఇవ్వలేదు కట్నమని, అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి కట్టింది, ఏమి ఇవ్వలేదు నాకు అని చెప్పి మధ్యాహ్నం లంచ్ టైంలో రాఖీ కట్టింది. నైట్ డిన్నర్ టైంలో విషం పెట్టి చంపింది. వెల్కమ్ టు తెలుగు మోటివేషన్. నేను శ్రీధర్. ఈరోజు మనం చెప్పే ఈ టాపిక్ అనొచ్చు, స్టోరీ అనొచ్చు, జరిగిన స్టోరీ, యుగాల నుంచి జరుగుతున్న స్టోరీ. ద్రౌపది అనే ఒక ఆడపిల్ల, ఒక ఆడబడుచు శ్రీకృష్ణునికి తన చెయ్యి ఎక్కనో కోసుకుపోయిందని తన చీర చింపి చేతికో బ్యాండ్ కట్టింది. అంటే మనం కట్టు అంటాం కదా, లేకుంటే రక్తం రాకుండా చేతికో రాఖీ కట్టింది. రాఖీ లాంటిది ఆమె చీర చింపి కడితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు ఎవ్రీ ఇయర్ ఆగస్టు వస్తే రాఖీ పౌర్ణమి అని ఒక అన్న చెల్లో, అన్న తమ్మునికో రాఖీ కట్టడం జరుగుతుంది. రాఖీ కట్టడం ఎందుకంటే ఒక అన్న సుఖం సంతోషం, మంచి చెడ, ప్రతి బాధలో నేను ఉంటాను, నీ తోడుంటాను, ఒక చెల్లెలుగా అక్కగానో తోడుంటాను అని చెప్పి రక్షాబంధన అని ఒకటి ఉంది, అందరికి తెలిసిన స్టోరీ. ద్రౌపది అని ఒక ఆడపడుచు శ్రీకృష్ణునికి ఒక అన్నగా భావించి కట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూ అవుతుంది. ఆ రోజు ద్రౌపది అనే వ్యక్తి ఎలాంటి ఎక్స్పెక్ట్ లేకుండా, అంటే ఏది ఆశించకుండా ఒక ప్రేమను ఆశించి శ్రీకృష్ణునికి కట్టిందని ఎన్నో పురాణాల్లో కావచ్చు, ఇతిహాసాలు కొన్ని ఉంటాయి కదా, బుక్స్లలో కావచ్చు, ఎన్నో చెప్పారు. బట్ ఈరోజు స్టిల్ మన 2021లోకి వస్తే 2020 నుంచి 2021లోకి వచ్చాము. 2021లో తీసుకుంటే రాఖీ పౌర్ణమి అనగానే అన్నకు పోయి 100 రూపాయలు పెట్రోలు, అంటే పెళ్లి చేసి పంపించిన తర్వాత అన్నకు పోయి తమ్మునికి పోయి 100 రూపాయలు ఖర్చు పెట్టి పెట్రోల్ వేసుకొని హస్బెండ్ని తీసుకొని ఒక స్వీట్ పెట్టి 100 రూపాయలు పెట్టి రాఖీ కట్టేస్తే నాకు మా అన్న 10,000 ఇస్తాడు, 5,000 ఇస్తాడు, శారీ ఇస్తాడు. ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు. అందరి కోసం చెప్పట్లేదు, కొందరి కోసం, అలాంటి వాళ్ళ కోసం మాత్రమే. 100లో ఎంత పర్సెంట్ ఉందో అది మీకే తెలుసు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకే తెలుసు. ఎందుకు నేను వాళ్ళని విమర్శిస్తున్నానంటే, కర్ణాటకలో 2020లో వచ్చిన ఇన్సిడెంట్ జరిగింది. ఒక అక్క వచ్చి తమ్మునికి రాఖీ కట్టింది. చాలా ఆనందంగా కట్టించుకుంది ప్రేమతోని. రాఖీ కట్టిన తర్వాత నాకు ఏమీ ఇవ్వలేదు కట్నమని, అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి కట్టింది, ఏమి ఇవ్వలేదు నాకు అని చెప్పి మధ్యాహ్నం లంచ్ టైంలో రాఖీ కట్టింది. నైట్ డిన్నర్ టైంలో విషం పెట్టి చంపింది. నాకు కట్నం ఏమి ఇవ్వలేదని. అంటే అందరు ఇలానే ఉంటారని చెప్పను, చాలా తక్కువ మంది ఎక్కువ మంది ఉండొచ్చు, తక్కువ మంది ఉండొచ్చు. బట్ ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా కడితే అది ప్రేమ అవుతుంది. రాఖీ అనేది కట్టడం ఎందుకోసం అంటే అన్న చెల్లెల అనుబంధం కోసం, వాళ్ళ అన్న తమ్ముని సుఖం కోరుకోవడం కోసం రాఖీ మాత్రం కడతారు. బట్ కర్ణాటకలో జరిగిన ఈ ఇన్సిడెంట్స్, కర్ణాటకలో జరిగిందని ఆ ఒక్క వ్యక్తిని నేను విమర్శించట్లేదు. నేను చాలామంది ఉన్నారు. అన్న దగ్గరికి పోయి తమ్ముని దగ్గరికి పోయి రాఖీ కడితే నాకు ఏదో ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు. దానికోసం ఈ వీడియో చేశాను. చూసిన వాళ్ళు చాలామంది తిట్టుకుంటుండొచ్చు, తిట్టుకొని పర్లేదు. బట్ ఒక ఆడపిల్ల వచ్చి మనకు ఎంత ప్రేమతో రాఖీ కడుతుందంటే అంత ప్రేమ, అంతకు 100 రేట్లు ఒక బ్రదర్ లవ్ ఇస్తాడు. బట్ ఒక సిస్టర్ అంతే ప్రేమతో ఉంటుంది. అంటే ఒక సిస్టర్ వచ్చేసి తన సుఖం కోరుకొని కడుతుంది, మంచిగా బతకాలి జీవితాంతం అని. ఒక బ్రదర్ అంతకు 100 రేట్లు ఎక్కువ తన సుఖంగా ఉండాలి చెల్లెలని కట్టించుకుంటాడు. బట్ ఈ రోజుల్లో ఏదో కట్నం వస్తుంది, ఏదో పైసలు వస్తుంది, ఏదో శారీ వస్తుంది, ఏదో చీర ఇస్తాడు, లేకపోతే ఇంకోటి గోల్డ్ ఇప్పిస్తాడు, కొంచెం రిచ్ అయితే గోల్డ్ ఇప్పిస్తాడు అనే థాట్లో మాత్రమే చాలామంది కడుతున్నారు. అది అసలు కరెక్ట్ కాదు. ఈ కర్ణాటకలో జరిగింది ఒక ఇన్సిడెంట్ తీసుకొని చెప్పట్లేదు, చాలా వరకు చూస్తున్నాను చాలా వరకు, కాబట్టి చెప్తున్నాను. ఈ వీడియో చాలామంది నచ్చకపోవచ్చు, ఐఎమ్ సో సారీ. నచ్చితే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు మోటివేషన్. థ్యాంక్ యూ.